ఏపీ పాలిటిక్స్ ఒక్క ముక్కలో ఏం చెప్తారు? ఏపీ పాలిటిక్స్ ఈ 5 ఏళ్ళు సర్వనాశనం అయిపోయినాయి సార్. 19 నుంచి 24 వరకు. 2019 నుంచి 24లో కిమ్ముని చూసాము. అమ్మో అసలు రావణాసుడిని చూసాము, ఒసామా బిన్ లాడెన్ చూసాము. వీళ్ళందరినీ కలిపితే ఎట్లాగో శ్రీలంక పరిస్థితి ఎంత ఘోరంగా అయితే. అంటే మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే పథకాలు కూడా పెడుతున్నారు కదండి. అమ్మఒడి పథకాలు పెట్టారు, ఆటో డ్రైవర్లు 10,000 ఇస్తున్నారు. అలానే స్కూల్ డెవలప్మెంట్ చేశారు కదా, స్కూల్ డెవలప్ అయ్యాయి కదా. స్కూల్ డెవలప్ అయినాయి. టీచర్లకి జీతాలు ఇట్లా. టీచర్లు ఎక్కడి నుంచో పెట్టాడు తెలుసా? వైన్ షాపుల దగ్గర. వాళ్ళకి మొత్తం ఆన్లైన్లో చేయాలి కానీ సెల్ ఫోన్లో వాడకూడదు అంటున్నారు. మొత్తం ఆన్లైన్లో. ఉద్యోగస్తుల పరిస్థితి మీరు అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అడిగితే తెలిసిద్దండి. ఉద్యోగస్తుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే జీతాలు రావట్లే. ఒక టీచర్ పోస్ట్ కూడా లేదు ఈ 5 ఏళ్ళలో. వాళ్ళ ఏజ్ బారైపోయింది, జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామంటే ఏముంది చెప్పండి. ఇంకోటి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాము అంటున్నారు, 10,000 ఇచ్చాము అంటున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఏపీలో ఉన్న రేట్లు ఏ స్టేట్లో లేవు అన్నమాట మీకు తెలుసా తెలీదా? ఏపీలో ఎంత లీటర్ పెట్రోల్? 112. ఇక్కడ ఎంత అండి? నాకేం తెలుసు, ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలీదు. 112 పెట్రోల్ డీజిల్. ఈడు కేసీఆర్ గాడు వీళ్ళిద్దరు చేసే దాని వల్ల 2 రాష్ట్రాలు సర్వనాశనం అయిన మాట వాస్తవం. ఈ 10 ఏళ్ళలో తెలంగాణ ఏమన్నా డెవలప్ అయిందా ఒకసారి చెప్పండి. ఎందుకు ఓటమి చెందింది బీఆర్ఎస్ పార్టీ చెప్పగలరా? 53 రోజులు బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మీరెవరు ఇక్కడ ధర్నాలు చేయొద్దు, మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ధర్నాలు చేసుకోండి అన్నాడు. నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదన్నాడు, నవ్వుల పాలయ్యాడు. నీ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే దాని గురించి పట్టించుకోకుండా 2024లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 170కి 175 స్థానాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ తాగుబోతాడు. ఏం చెప్పాలా?